నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మా విగన్ అని అమరావతి రైతులు అంటున్నారు, మా విగన్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు అమరావతి రైతులు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతులను పిలుచుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో అమరావతి రైతులు నిజంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా? ఇదొక పాయింట్ అయితే, ఈరోజు మళ్ళీ ఏదైతే డిఎస్సిలో రాసినటువంటి ఒక అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మేము మోసపోయామనో లేదా ఇది దగా డిఎస్సి అనో వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. ఈ అన్నిట్లోనూ మొన్న అంతకుముందు చూసుకుంటే 175 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలందరూ కూడా వచ్చి అదే ఇంట్లో అదే కుర్చీలను కూర్చోవడం ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంట్లోంచి బయటికి రావట్లా. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా అమరావతి రైతులు జగన్ నమ్ముతున్నారా? డిఎస్సి అభ్యర్థులు జగన్ నమ్ముతున్నారా? వైసీపీ నాయకులు జగన్ నమ్ముతున్నారా? ఎందుకని జగన్ బయటికి రావట్లేదు? జగన్ దగ్గరికి వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మీరు తీసుకెళ్తే వెళ్తారా, మీ అంతటి మీరు వెళ్తారా? ఖచ్చితంగా ఎవరు తీసుకెళ్తారు. మరి అసలు మామూలుగా మీరు ఆ బయట నిల్చుని చూడటానికి కూడా పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఆయన ప్యాలెస్ ముందు నిల్చుని మీరు సెల్ఫీ తీసుకోవటానికి ఉంటుందా? ఒక చిన్న సందేహం అడుగుతున్నా. ఉండదుగా. వాడెవడో మిమ్మల్ని చూసి కాల్చినా కాల్చి పడేసినా కూడా దిక్కు ఉండదు. ఇది నిర్మానుష్యంగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి మీరు అంత పెద్ద ప్యాలెస్లోకి మీరు వెళ్ళారంటే, పర్టికులర్గా మిమ్మల్ని తీసుకెళ్లారంటే మీతో పనుండబట్టి మిమ్మల్ని పిలుచుకుని వెళ్ళారని అర్థంగా. అందులో మీకు కానీ సందేహం ఉందా? అంటే అది అమరావతి రైతులు కావచ్చు, లేదా డిఎస్సి విద్యార్థులు, మీరైనా నేనైనా, వైసీపీ నేతలు కావచ్చు, లేదా మీరైనా నేనైనా కూడా అంతే. అంటే మన ఏమైనా చేయదలుచుకుంటే తీసుకెళ్తారు, అది వేరు. అయితే నిన్న జరిగింది ఏంటంటే 2 అంశాలండి. ఒకటి, భూములు ఇచ్చిన రైతులు. 2, భూములు ఇవ్వని రైతులు. నిన్న వెళ్ళిన వాళ్ళు ఎవరు? భూములు ఇవ్వని రైతులు సమీకరణకి సపోర్ట్ చేయకపోతే సేకరణకి నోటీసులు వాళ్ళు వెళ్ళి మొరబెట్టుకుంటే మీ వల్ల మేము నష్టపోయాము, అది దానికోసం వెళ్ళారు. మీరు మరి అర్థం చేసుకోరు. అంటే ఇప్పుడు వెళ్ళి ఏడుస్తున్నారు. మేము సుఖంగా మేము ఇచ్చేసి ఉండేవాళ్ళం, మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ద్వారా మమ్మల్ని ముంచారు, మా చేత కేసులు పెట్టించారు, ఇవాళ వాళ్ళు భూసేకరణ చట్టం తీసుకొచ్చారు, ఇప్పుడు మాకు అక్కడ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు మీరు ఇస్తారా అని అడగడానికి వెళ్ళారు వాళ్ళు. ఓకే. అందులో మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక అతను అయితే, మా ఊరు మొత్తంలో మా కుటుంబం ఒక్కటేనండి మీకు ఓటు వేస్తుందంటే ఆయన హీ అని అవుతున్నాడు. అంటే ఎంత అర్థం కాలేదో మీరు ఆలోచించుకోండి. అంటే మీరన్నా వేస్తున్నారని చెప్పేసి సంతోషపడుతుంది. ఆయన ఉండొచ్చేమో మనసులో, పోన్లేనైనా నువ్వు ఒక్కడైనా వేస్తున్నావు అని గుర్తించని. అది ఏడవలేక నవ్వినవా నాకు తెలియదు. అంటే ఆ కుటుంబంలో 100 మంది ఉంటారని చెప్పి అనుకుంటున్నాడేమో. అంటే ఉంటే 4 లేదంటే 3 తప్పితే ఆయన 5 ఉండొచ్చు అంతే. సో అది జరిగింది నిన్నను. కాబట్టి నిన్నను అంటే వీళ్ళందరూ సజావుగా ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఈరోజు మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, ఇంకేదో ఇల్లు కట్టించడం, సంథింగ్ ఏదో వాళ్ళు ఇచ్చిన కొన్ని ఉంటాయి కదా, ఇవి చేస్తామని, దాని ప్రకారం హామీల ప్రకారం వెళ్ళి ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఇలా తిరగబడేసరికి ఇప్పుడు ఆ కేసులన్నీ వాళ్ళు ఓడిపోయారు కదా. ఓడిపోయేసరికి ఇప్పుడు ఏమైంది, అందుకని భూసేకరణ చట్టం తీసుకొచ్చింది గొడవ లేకుండా. ఇప్పుడు చచ్చినట్టు ఇవ్వాలి వాళ్ళు. ఇవి ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏమిస్తే అది తీసుకోవాలి, నో డిమాండ్. అర్థమైందా మీకు? ప్రభుత్వం ఇది ఇస్తామంటే నోరు మూసుకుని తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మరి మీరు నష్టపోయింది మీరు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడగడానికి వెళ్ళారు వీళ్ళు. దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు అందుకనే నేను ఇప్పుడు వీళ్ళనే కాదండి, మీరు ఒక్కసారి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైనా ఇలాగ రంగురంగులుగా చూపించి ఇగో ఇది మీ భవిష్యత్తు, మిమ్మల్ని ఇంకేముంది నేను ఇంద్రధనస్సు మీద కూర్చోబెడతానంటే పొరపాటును కూడా మీరు నమ్మకండి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని. ఎందుకంటే చట్టం ఆయన చుట్టం కాదు, చట్ట ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది, కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరు ఇరుక్కుంటారు. కాబట్టి ప్రభుత్వం అడిగినప్పుడు మీరు సజావుగా పనిచేశారనుకోండి, మీరు పూర్తి బెనిఫిట్ పొందుతారు, మీకు మర్యాద ఉంటుంది. లేదంటే ఇగో మీరు ఇలాగ అవస్థలు పడుతూ ఇప్పుడు మీరు ఎలా ఉంటారు, వెళ్ళేసిన వాళ్ళు అలాగా అయిపోతారుగా. ఇప్పుడు మీరు ఈ రోడ్డు తీసుకోండి మేము ఈ స్థలం ఇవ్వమంటే గవర్నమెంట్కి తెలుసు కదా ఎలా తీసుకోవాలి. అంటే యాక్చువల్గా చైనాలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలా మొండికేసిన వారందరినీ కూడా ఏదైతే రోడ్డుకి చుట్టూరా రోడ్డు వేసేసి వాళ్ళ మధ్యలో పెట్టినటువంటి దాఖలాలు చాలా. వాళ్ళు అసలు ఇలాంటివి ఉండవండి, ప్రభుత్వం చెప్పింది వినడమే. మనకి ఇంకా ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అది వీళ్ళకి అర్థం కావట్లే.
వీళ్ళని సౌదీలో పడేస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇట్లా ఏదైనా మొండికేశారనుకోండి, మర్నాడు ఏమైపోతాడు? మనిషే ఉండడు అక్కడ. ఇక్కడ చక్కగా కూర్చోబెట్టి మీకు కాఫీలు ఇచ్చి, టీలు ఇచ్చి, టిఫిన్లు పెట్టి బుజ్జగించి ఏదో మనకి ఫేవర్ ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొక అంశం తీసుకుంటే, మెగా డిఎస్సి వచ్చి దాదాపు జూన్ 6వ తారీఖున పరీక్షలు జరిగి ఇప్పటికీ దాదాపు 15,000 పైచిలకు వారందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ చాలా సుఖ సంతోషాలుగా ఉంటే, దానిపైన అప్పట్లోనే దాదాపు 200 కేసులు పైన వేయించి మెగా డిఎస్సి పైన కూడా, తర్వాత ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్న టైంలో వారిని మళ్ళీ రోడ్డుకి ఈడ్చడానికి, వాళ్ళంటే దాదాపు రాసినటువంటి ఒక ఎగ్జామ్ రాసిన వాళ్ళు దాదాపు 3,36,000 పైచులు, అంటే దీంట్లో 16,000 మందికే ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి మిగతా వారందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు కొంతమందిని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. సో అంటే ఇప్పుడు వెళ్ళిన అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు? గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేపర్లు దిద్దించింది ఆటో డ్రైవర్లతో, వంట మనుషులతోనే. అంటే ఇలాంటి ఏమంటారు అనమాట, కరెక్షన్స్ మాకు జరగలేదని చెప్పి అడగడానికి వెళ్ళారా? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడని చెప్పి వెళ్ళారంటే ఏం చెప్తారు? ఇంకా న్యాయం ఏం చేస్తాడు ఆయన హయాంలో? ఎప్పుడైనా డిఎస్సి వేశాడా? టీచర్లు తీసుకెళ్ళి మందు దుకాణాల దగ్గర కూర్చోపెట్టి మీరు అన్నట్టుగా ఆటో డ్రైవర్ల చేతను వంట మనుషుల చేత పేపర్లు దిద్దిచ్చాడు. కాబట్టి ఇవాళ ఈ వెళ్ళిన వాళ్ళు రెండు విధాలండి. ఒకటి తీసుకెళ్ళబడిన వాళ్ళ, లేదు మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళకి కట్ ఆఫ్ పెడతారు కదా. ఇప్పుడు మీకు రిజర్వేషన్ ప్రకారం మీకు ఇన్ని సీట్లు అంటే ఇన్ని ఉద్యోగాలు వీళ్ళకి, ఇన్ని ఉద్యోగాలు వీళ్ళకి 16,000లో డివైడ్ చేస్తారు కదా. ఆ డివైడ్ చేసినప్పుడు మీకు 114వ ర్యాంక్ వచ్చిందండి, మీకు ఉద్యోగం వచ్చింది. నాకు 124 వచ్చింది. రాదు, ఎందుకంటే మీ దగ్గర ఆగిపోతుంది అది, అక్కడితో కట్ ఆఫ్ అయిపోయింది. అంటే మీకు ఒక 50 ఉద్యోగాలు అనుకుందాం, ఒక కేటగిరీకి ఒక 50 ఉద్యోగాలు అన్నప్పుడు యు ఆర్ ద 50th పర్సన్ ర్యాంక్ వైజ్ అనుకుందాం. సో నాకు ఎట్లా వస్తుంది? నాకు 124 వచ్చింది కాబట్టి ఇవ్వనంటే మీకు ఇంకో సంగతి తెలుసో లేదో, మెడ్రాస్లో మీకు ఓసీలకు ఎలా ఉంటుంది? ఓసీ అంటే మీకు తెలుసు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని ఓసీలు అంటారు. మీకు 99% వచ్చినా 100% వచ్చినా మీకు కావాల్సిన కాలేజీలో సీట్ రాదు, ఇట్లా విసిరి పడేస్తారు. అయినా 100 మార్క్ వందిడ్చే అన్నట్టుగా అంత కేవలంగా చూస్తారు. అంటే అక్కడ 69% రిజర్వేషన్ అక్కడ. ఓకే. అదే ఐఐఎం ఎగ్జామ్స్ మీకు తెలుసు, ఐఐఎంలో ఎట్లాగా నాకు 99.25 వచ్చింది అనుకుందాం, మీకు 99.50. సో యు ఆర్ ఎలిజిబుల్. నాకు 99.25 వచ్చింది, నాకు రాలేదంటే ఇంటికి వెళ్ళంటాడు. అక్కడ అంత స్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఇవన్నీ తెలుసా? ఇప్పుడు అతను 124th ర్యాంక్ వాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. సరే ఆయన పిలిచాడు, కూర్చోపెట్టాడు, ఏం చేస్తాడు? అమ్మా నువ్వు 3 ఏళ్ళు కళ్ళు మూసుకో, నేను డిఎస్సి వేస్తాను, డిఎస్సి వేశాక నీకు ఒకవేళ 114వ ర్యాంక్ వస్తే ఇస్తానంటాడు. అసలు డిఎస్సి వేస్తాడని చెప్పి నమ్మకం విద్యార్థులకు ఉందా? జగన్మోహన్ రెడ్డి డిఎస్సి వేస్తాడని చెప్పడానికే ఉందండి. భలే వాళ్ళు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని అందరికీ చెప్తున్నాడు కదా. మీరు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మీకు నేను రోడ్డు వేస్తానంటున్నాడు. మీరు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, రోడ్డు మీద బతకండి, నేను ఇల్లు కట్టించి ఇస్తానంటున్నాడు. అందుకని 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమంటాడు వీళ్ళని. మీరు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి ఫస్ట్, నీకు 124వ ర్యాంకా 130వ ర్యాంక్ వచ్చిన తర్వాత విషయం, నేను వచ్చాక నేను చూస్తాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాక అంటాడు. అంటాడా? అంటాడు. అదే అందుకని అదే జరిగింది అక్కడ. కాబట్టి వీళ్ళు ఏదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం కలిసాము, ప్యాలెస్లోకి వెళ్ళగలిగామని ఆనందంలో ఉన్నారు. కానీ వాళ్ళకి సినిమా ఏంటో 2029కి తెలుస్తుంది. ఈలోగా మళ్ళీ మెగా డిఎస్సి పడుతుంది, వీళ్ళలో ఉద్యోగాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డిని కలిసినందుకు బాధపడతారు. కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ ఫేజ్లు. ఏం చేస్తున్నాడంటే ఒక లేని విషయాలను సృష్టించి ఇట్లా గందరగోళం తీసుకురావాలి. మీరు సజావుగా ఎట్లా పాలన చేస్తారు? కూటమి వాళ్ళు చేయకూడదు. మీరు అమరావతి ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఇవాళ ఇక్కడ పాపం చాలా తెలివిగా కవిత లాంటి వాళ్ళు, మీ రాజధాని మీరు కట్టుకోవడం తెలియదు కానీ అమరావతి మీరే కదా ఆపిస్తారు జగన్మోహన్ రెడ్డి చేత. అంటే ఇక్కడ హైదరాబాద్లో రాజధాని కట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే అక్కడ రాజధాని కట్టుకోవడం రాదంటే మీలాంటి క్రూరులు ఉన్నారు కాబట్టి కొంత ఆలస్యం కదా. ఇప్పుడు ఇదే అదే కదా నిన్నను మావి గారిని అన్నాడు,
మా అమరావతి రైతులు కూడా మావిగానే ఒప్పుకొని అసలు పిచ్చాళ్ళతో మనం ఇంకా మాట్లాడటం ఏంటి సార్, పిచ్చాళ్ళ గురించి అనవసరం. కానీ అంటే వీళ్ళు చేసే కుట్రలు చెప్తున్నా. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఇది. రేపు ఇంకేం చేస్తాడో చూద్దాం, కంగారు పడకండి. ప్రెస్ మీట్లు అయ్యాయి, రేపు ఇంకేదో కొత్తది తీసుకొస్తాడు తెర మీదకి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఏమీ చేయలేడు. రేపు తెలంగాణ గురించి ప్రాంతాల గురించి మాట్లాడిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. చేస్తాడు. కవిత గారిని, పెద్ద పెద్ద మనుషులందరూ వెళ్తారు. అందుకని ఆయనకి ఏంటంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేడు. ఇప్పుడు మీకు స్థానిక ఎన్నికల్లో పులివెందుల్లో నెగ్గుతాడో నెగ్గడో తెలియదు. అవినాష్ రెడ్డిని నమ్ముకుంటే ఏమవుతుందో తెలియదు. అందుకని ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇంకో పక్క మీరేమో ఆయన పిఏని అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ చేశారా? జరుగుతుంది విచారణ జరుగుతుంది కదా. పాప ఆయన పిఏ కాదు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ కాదు, పొలిటికల్ అసిస్టెంట్ అంటాడు. మరి ఏంటో మనకి, కానీ అలా ఒప్పుకోం కదా. సో చూద్దాం మేడం, మొత్తానికి రేపు ఎవరితో సమావేశం పెట్టబోతున్నాడు, వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తాడు, లేదా మీరు అన్నట్టుగా ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని అని చెప్పి చెప్పబోతున్నాడా, దానికి అంత దూరం ఎందుకు, మేము ఇంట్లోనే కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అనుకోబోతున్నారా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.